ఈ మధ్య పొలం గొడవలు దారి గొడవలు బాగా వస్తున్నాయండి. మామూలుగా కాదు అసలు. ఒకప్పుడు లేవు ఇవేవి కూడా, కానీ ఇప్పుడు అంటే తేడా అయిపోయారు మనాళ్ళు. రైతులు కూడా స్వార్థం పెరిగిపోయింది, బాగా బాగా పెరిగిపోయిందండి. సో నాకు ఇక్కడ పొలం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అదిగో అక్కడెక్కడో రోడ్డు ఉంది. ఈ పొలం నాది, ఆ పొలం మాత్రం నాది కాదు. ఆయన పొలంలోంచి నేను ఇటు రావాలి. చాలా మందికి ఇదే పరిస్థితి. చుట్టూ వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి, కానీ వాళ్ళ పొలం వాళ్ళదే, మందే, కానీ వాడు రానివని అంటాడండి. నీకు ఏ రైటు లేదు, డాక్యుమెంట్స్ లో కూడా రాసి లేదు, ఇది మొత్తం నాది అంటాడండి. ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉందండి, ఇప్పుడు కాదు, 1882 అండి. అంటే స్వాతంత్రం రావడానికి ఎన్నాళ్ల ముందో చూసుకోండి, 70-80 ఏళ్ల కిందట బ్రిటిష్ వాడు చేశాడు. అదే చట్టం ఇప్పటికీ అమలవుతుందండి. దరిద్రం ఏంటంటే ఇప్పుడు మరి పొలాలన్నీ కమర్షియల్ గా ఎప్పుడైతే మారిపోయినాయో, మనుషులు కూడా కమర్షియల్ గా ఆలోచించడం మొదలెట్టారు. ఈ గొడవలు మొదలైనవి అండి. సో మరి విషయానికి వచ్చేస్తున్నాను. మీరు ప్యూర్లీ పంట కోసమే అన్నప్పుడు ఆ పొలం చెప్తోందండి, అంటే ఆ చట్టం చెప్తోంది, నడకకి అంటే వ్యవసాయ అవసరాల నిమిత్తం కూలీలు రావాలి, మందు బస్తాలు లాంటివి తీసుకెళ్లాలి, పండిన పంటని బయటికి తీసుకెళ్లాలి. ఇలాంటి అవసరాల నిమిత్తం ఏ ఒక్కళ్ళు కూడా అంటే ముందు పొలం ఆయన వెనక పొలం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, అంటే నడక సౌకర్యం ఇచ్చేయాలి. ఒక్కోసారి బండిదారి అంటారు, అంటే బళ్ళు వగేరా వెళ్ళాలి కదండి. ఇప్పుడేమో కొద్దిగా హార్వెస్టర్లు, ఈ ట్రాక్టర్లు గట్రా వచ్చేసినాయి. అయినా గానీ బల్లకాడి బండిదారి అంటారు చూడండి, అది ఇచ్చేస్తున్నారు చాలా చోట్ల, కానీ కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. అందుకే చెప్తున్నాను, ఈ ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉందని చెప్పండి. అయినా గానీ పని అవ్వట్లేదు. లోకల్ తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని గలవండి. మీకోసం అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది కదా సోమవారం పాటు, అక్కడ కలిసినా గానీ వాళ్ళు నచ్చ చెప్తారండి. ముందు కనీసం కౌన్సిలింగ్ ఇస్తారు. లేదు నేను లీగల్ గా వెళ్తానంటే లాయర్ నోటీస్ కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ నా సలహా ఏంటంటే, అక్కడ ఇంతకు ముందు దారి ఉందని, లేకపోతే ఒక్కోసారి డాక్యుమెంట్లు కూడా రాసి ఉంటుందండి, అది ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటే సేవ్ చేసి ఉంచుకోండి. మీ పూర్వీకులు వగేరా నడిచింది ఉంటే సేవ్ చేసి ఉంచుకోండి. ఇక్కడే మళ్ళీ ఇంకో లాజిక్ కూడా చెప్తాను. మీరు ఏదో రియల్ ఎస్టేట్ వేసేసి ఆ భూమిని ఏదో ఫ్లాట్లు కట్టేద్దాం, అపార్ట్మెంట్లు కట్టేద్దాం, అమ్మేద్దాం, కానీ ముందోడు మాత్రం నాకు దారి చేయాలి అంటే మాత్రం అది న్యాయం కాదు, ధర్మం కాదు. వాళ్ళు దారి ఇవ్వరండి, అది గుర్తుంచుకోండి. అప్పుడు అగ్రిమెంట్ కి రావాల్సి ఉంటుంది, మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ రైతు అవసరం కోసం ఆయన నడకదారి కావాలి అనిపించినప్పుడు మాత్రం ఎవరూ అడ్డు పెట్టడానికి వీల్లేదు. చట్టాలందుకు ఒప్పుకోవు. ఏ కోర్టుకు వెళ్ళినా కానీ ఈ రైతు ఎవరైతే ఉన్నాడో, సాగు చేసుకుంటున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో ఆయన సైడే ఉంటుంది. కానీ కొంతమంది తెలుసో తెలియకో ఈ మధ్య ఈ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయాలు, చాలా దరిద్రాలు వచ్చేసినాయి కదండి పల్లెటూళ్ళలో. నా సలహా అయితే కోర్టులు, పోలీసుల దాకా కూడా వెళ్ళొద్దు. నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టుకుంటే, పాత తరం వాళ్ళని కూర్చోబెట్టుకుంటే ఇవి సెటిల్ అయిపోతాయి. అయినా అవట్లేదు అంటారా? కామెంట్లో ఒపీనియన్ చెప్పండి, అవి కూడా ట్రై చేద్దాం.